క్యాన్సర్ అనే పేరు వినగానే చాలామంది భయపడిపోతారు. సరైన టైంలో ముందే తెలుసుకొని క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఆ టైంలో మనకి లైఫ్ టైం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కొలనోస్కోపీ అంటే చాలామంది భయపడిపోతారు. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మీరు చూస్తారు, చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొలన్ క్యాన్సర్ వచ్చే వాళ్ళకి కనిపించే ఎర్లీ సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మన కొలన్ క్యాన్సర్ సస్పిషన్ ఉంది అని అనుకుంటే ఫస్ట్ అంటే భరించలేనంత నొప్పి ఉంటుంది. స్ప్రెడ్ అవ్వక ముందే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ డాక్టర్స్. నేను మీ పల్లవి. క్యాన్సర్ అనే పేరు వినగానే చాలామంది భయపడిపోతారు. క్యాన్సర్ వచ్చింది అని ఎవరికన్నా తెలిసిన వెంటనే ఖచ్చితంగా చనిపోతారు అని అనుకుంటారు. కానీ మీరు అనుకున్న దానికంటే క్యాన్సర్ ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. అండ్ మీరు కానీ సరైన టైంలో ముందే తెలుసుకొని క్యాన్సర్ ఉన్న వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ కానీ అందించారంటే ఖచ్చితంగా క్యాన్సర్ అనేది క్యూరబుల్. అలాంటి ఒక క్యాన్సర్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం, కోలన్ క్యాన్సర్. దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రోహిత్ ముదడ్లా, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, GI క్యాన్సర్ అండ్ HPB సర్జన్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో డాక్టర్. హాయ్. సో డాక్టర్, ఫస్ట్లీ కోలాన్ క్యాన్సర్ అంటే ఏంటి? పెద్ద పేగు అంటే మలం, అంటే స్టూల్ స్టోర్ చేసే ఒక పేగు మన బాడీలో ఏదైతే ఉందో దాన్నే పెద్ద పేగు అంటాం. కొలాన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్ని కొలాన్ క్యాన్సర్ అంటాం. దీంతో పాటు రెక్టల్ క్యాన్సర్ అని ఉంటుంది, అంటే మలద్వారంలో వచ్చే క్యాన్సర్. సో మనం మలద్వారంలో వచ్చే క్యాన్సర్స్ని గురించి మరియు పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్స్ గురించి మాట్లాడదాం. ఓకే డాక్టర్. సో డాక్టర్, కోలన్ క్యాన్సర్ వచ్చే వాళ్ళకి కనిపించే ఎర్లీ సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళకి నార్మల్గా ఉంటారు. చాలామందికి లేట్ స్టేజెస్ ఐడెంటిఫై కానీ ఎర్లీగా ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. వీళ్ళు ఎనీమియా అంటే రక్తహీనత, ఓకే, బ్లడ్ తక్కువ అవ్వడం, మోషన్లో బ్లడ్ పడడం, లేదంటే మోషన్ ఇదివరకు నార్మల్గా అయితే చాలా కష్టంగా అవ్వడం వంటి ప్రధాన లక్షణాలతో వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఓకే. సో డాక్టర్, బేసిక్గా క్యాన్సర్ అంటేనే వినగానే భయపడిపోతూ ఉంటారు ప్రజలు. ఇలా క్యాన్సర్, కోలన్ క్యాన్సర్కి క్యూర్ ఏంటి డాక్టర్? 100% కొలన్ క్యాన్సర్కి ఎర్లీ స్టేజెస్, ఏ క్యాన్సర్ అయినా ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేస్తే అవకాశాలు ఉంటాయి. అట్లాగే కొలన్ క్యాన్సర్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అట్ ద టైమ్ ఇట్ ఈస్ ఎ మల్టీ మోడల్ ట్రీట్మెంట్. అంటే మల్టీ మోడల్ అంటే సర్జన్, కీమోథెరపీ అండ్ రేడియేషన్. సో వీళ్ళు ముగ్గురు కలిసి కలెక్టివ్గా యాజ్ ఎ టీమ్గా దీన్ని ట్రీట్మెంట్ చేస్తే 100% చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. సో డాక్టర్, కోలన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మీరు డయాగ్నోసిస్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ లాంటివి ఏవేవి చేస్తారు? జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కొలన్ క్యాన్సర్ సస్పిషన్ ఉంది అని అనుకుంటే ఫస్ట్ యానస్ నుండి మనం పెట్టి ఒక స్కోప్, దాన్నే కొలనోస్కోప్ అంటాం. ఫస్ట్ కొలనోస్కోపీ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం కొలనోస్కోపీ చేసిన తర్వాత అక్కడ మనం ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు ఉన్న గడ్డ, ట్యూమర్ని ఐడెంటిఫై చేస్తే దానికి బయాప్సీ చేస్తాం. సో ఆ బయాప్సీ పరీక్షకు పంపిస్తాం. అందులో మనకి క్యాన్సర్ అనేది నిర్ధారణ అవుతుంది. దాంతోపాటు స్టేజింగ్ తెలుసుకోవడానికి CT స్కాన్ మరియు అవసరం బట్టి MRI స్కాన్ అండ్ కొంతమందికి అవసరమైన బట్టి PET స్కాన్ అనే 3 ప్రధానంగా మనం చేస్తాం. PET స్కాన్ అంటే ఏంటి డాక్టర్? PET స్కాన్ అనేది ఎటువంటి క్యాన్సర్ ఉన్నా కూడా స్టేజ్ గురించి మనం తెలుసుకోవడానికి చేసే ఒక ఇంపార్టెంట్ స్కాన్. ఓకే. సో బాడీలో ఒక దగ్గర క్యాన్సర్ ఉంది అని అంటే వేరే దగ్గరికి క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు కొలాన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి లివర్లో, లేదంటే లంగ్లో, లేదంటే బ్రెయిన్కి, లేదంటే బోన్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో నిజంగా ఈ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనం PET స్కాన్ చేయించాలి. అందరి పేషెంట్స్కి PET స్కాన్ అవసరం లేదు, నార్మల్ CT స్కాన్ సరిపోతుంది. ఇన్ కేస్ మనకి CT స్కాన్లో డౌట్ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ చేసే ముందు కానీ, లేదంటే కీమోథెరపీ కానీ, రేడియేషన్ ఇచ్చే ముందు కానీ మనం PET స్కాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే డాక్టర్, కోలోన్ క్యాన్సర్ అనేది హెరిడిటరీయా? అలానే మీరు ఒకవేళ కోలోన్ క్యాన్సర్ ఎవరికన్నా ఉంది అని డయాగ్నోస్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మీరు చూస్తారా? ఖచ్చితంగా ప్రతి ఒక్క పేషెంట్ కోలాన్ క్యాన్సర్ న్యూలీ డయాగ్నోస్డ్ అంటే కొత్తగా ఒక పేషెంట్కి కోలాన్ క్యాన్సర్ ఉంది అని మనకు అనుకుంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ మేము డాక్టర్గా అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఇంటిలో ఆర్ మీ రిలేటివ్స్లో ఎటువంటి లక్షణాలతో బాధపడిన వాళ్ళు ఇదివరకు ఉన్నారా, లేదంటే ఇంట్లో ఫ్యామిలీ వారు ఇటువంటి లక్షణాలతో ఆల్రెడీ ముందు జనరేషన్ వాళ్ళు ఎవరైనా చనిపోయారా అని కనుక్కుంటాం. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది హెరిడిటరీయా స్పొరాడిక్
అంటే స్పారాడిక్ అంటే నార్మల్గా ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళకి స్పారాడిక్ అంటాం. అదే ఆల్రెడీ ఇంట్లో ఫ్యామిలీ ఫాదర్స్ మదర్ ఆర్ బ్రదర్స్ ఆర్ ఇంకా నెక్స్ట్ సెకండ్ జనరేషన్ అంటే ఫాదర్ ఒక బ్రదర్స్ ఫాదర్ వాళ్ళు కూడా ఇటువంటి లక్షణాలు ఉన్నాయా కూడా మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ ఆల్గారిథం ఎప్పుడు కూడా ఇవన్నీ చూసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ చేయాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, కొలనోస్కోపీ అంటే చాలా మంది భయపడిపోతారు, అంటే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది ఆ ప్రొసీజర్ అని. అది నిజానికి ఎంత పెయిన్ఫుల్ డాక్టర్, అంటే భరించలేనంత నొప్పి ఉంటుందా? అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. కొలనోస్కోపీ అనేటువంటిది జస్ట్ స్కేలింగ్ ఆఫ్ పెయిన్ చెప్తే మనం గ్రేడ్ 2 to 3 ఆ స్కేలింగ్లో ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా భయపడే లక్షణాలు ఉన్నా, ఓల్డ్ ఏజ్ ఉన్నా, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా మైల్డ్ సెడేషన్ ఇచ్చి మనం కొలనోస్కోపీ టెస్ట్ వితిన్ 15 to 30 minutesలో కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. డాక్టర్, వీటికి కీమోథెరపీ తర్వాత రేడియేషన్ థెరపీ అని చెప్పి మీరు మాట్లాడారు కోలన్ క్యాన్సర్కి. ఇవి కాకుండా ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది ఈ కోలన్ క్యాన్సర్ అంటే మెడికేషన్ అంటే టాబ్లెట్స్తోనే క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? జనరల్గా టాబ్లెట్స్ వన్స్ కోలన్ క్యాన్సర్ వచ్చాక టాబ్లెట్స్తో క్యూర్ అయ్యే అవకాశం లేదు. ఓకే, ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సర్జరీ చేసిన తర్వాత ఎర్లీ స్టేజెస్ ఉంటే కీమోథెరపీ రేడియేషన్ ఏమీ లేకుండా కూడా మనం ఓన్లీ సర్జికల్ మేనేజ్మెంట్తో కంప్లీట్ కోలన్ క్యాన్సర్ క్యూర్ చేసే అవకాశం ఉంది. బట్ దీస్ పేషెంట్స్ అనేటువంటి వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ మన పేషెంట్స్ చేసే తప్పు ఏంటి అంటే ఫాలో అప్. ఈ ఎనీ క్యాన్సర్ వన్స్ ట్రీటెడ్ ఆర్ కంప్లీట్గా ఒక ట్రీట్మెంట్ ఆల్గారిథం కంప్లీట్ చేసుకున్న తర్వాత 3 months ఫాలో అప్, 6 months ఫాలో అప్, 1 year ఫాలో అప్ అని మనం చెప్తాం. అది కంప్లీట్గా మనం స్ట్రిక్ట్గా ఫాలో అయితేనే 100% దాని నుండి క్యూర్ ఉంటుంది. ఎందుకంటే ఎనీ క్యాన్సర్ రికరెన్స్ అంటే మళ్ళీ తిరగబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎర్లీ స్టేజెస్లోనే మనం అది ఐడెంటిఫై చేస్తే వాళ్ళ లైఫ్ టైం పెంచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా కోలన్ క్యాన్సర్? కోలాన్ క్యాన్సర్లో రికర్ అవ్వకపోవచ్చు, ఓకే, బట్ మెటాస్టాసిస్ అంటాం, అంటే ఇంకొక ఆర్గాన్కి స్ప్రెడ్ అయితే అది రికరెన్స్గా మనం పరిగణిస్తాం. సో డాక్టర్, కోలన్ క్యాన్సర్కి అంటే లైఫ్ లాంగ్ మెడికేషన్ యూస్ చేస్తూనే ఉండాలా, లేకపోతే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? వన్స్ క్యూర్ అయిన తర్వాత ఫాలో అప్ ఉంటే సరిపోతుంది, ఇంకా మెడికేషన్ ఏం అవసరం ఉండదు. ఇప్పుడు ఇది సపోజ్ ఇది బీపీ షుగర్ లాంటిది కాదు, లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా డాక్టర్ చెకప్, వన్స్ ట్రీట్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ కొలనోస్కోపీ, సిటీ స్కాన్, అవసరం బట్టి పెట్ స్కాన్స్ చేయించుకొని ఉంటే సరిపోతుంది. ఓకే డాక్టర్, ఈ స్టార్టింగ్లో మీరు చెప్పిన సిమ్టమ్స్ని అవాయిడ్ చేసి ఒకవేళ కానీ కోలన్ క్యాన్సర్ ఇంకొంచెం ఎక్కువ అంటే వేరే స్టేజ్కి వెళ్ళిన తర్వాత కానీ మీ డాక్టర్ని అప్రోచ్ అయితే ఒకవేళ చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చనిపోయే ఛాన్సెస్ అనేది ఎప్పుడు కూడా స్టేజ్ బట్టి ఉంటుంది. జనరల్గా స్టేజ్ 4 క్యాన్సర్ అంటే ఆల్రెడీ వేరే ఆర్గాన్కి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనం ఐడెంటిఫై చేసామనుకోండి, ఆ టైంలో మనకి లైఫ్ టైం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే మన ఎర్లీ స్టేజెస్లో కనుక్కున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి నార్మల్ లైఫ్ ఇచ్చే అవకాశం 100% ఉంది. సో చనిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి కోలన్ క్యాన్సర్ వల్ల? డిపెండ్స్ ఆన్ స్టేజ్. ఓకే, at what it's not about the colon cancer, but once it's spread it is a systemic disease. అంటే మొత్తం కంప్లీట్గా క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన లక్షణాల వల్ల లివర్కి స్ప్రెడ్ అయితే ఆర్ లైక్ బోన్కి స్ప్రెడ్ అయితే ఆ లక్షణాలతో ఎక్కువగా మన లైఫ్ లూజ్ చేసుకునే అవకాశం ఉంది రాదర్ దాన్ కోలన్ క్యాన్సర్. సో స్ప్రెడ్ అవ్వకముందే ఎర్లీ స్టేజ్ ఎనీ క్యాన్సర్ ఇంక్లూడింగ్ కొలానిక్ క్యాన్సర్ స్టేజ్ తక్కువ ఉన్న టైంలో ఆ స్టేజ్ 0, స్టేజ్ 1, స్టేజ్ 2లో ఐడెంటిఫై చేస్తే మనం వాళ్ళకి కంప్లీట్గా నార్మల్ లైఫ్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లో మనం డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ లక్షణాలు ఎప్పుడైతే మనకి ఏమైనా ఉన్నాయో, సో ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ అని అంటాం, అంటే నువ్వు రోజు స్టూల్స్ పాస్ చేసేది పద్ధతి మారినా, వెయిట్ లాస్ ఉన్నా, సడన్ వెయిట్ లాస్ ఉన్నా, బ్లడ్ నీకు రొటీన్గా ఉండే 13 or 12 హిమోగ్లోబిన్ నుండి సడన్గా నీకు 8 or 9 వచ్చినా, మోషన్ పాస్ చేసినప్పుడు మోషన్తో పాటు బ్లడ్ వస్తున్నా, సో ఇటువంటి ప్రధాన లక్షణాలు ఉంటే మనం ఎర్లీగా మనం డాక్టర్ని సంప్రదిస్తే మనకి ఐడెంటిఫై చేసుకుంటే మన లైఫ్ టైం చాలా బాగుంటుంది. అండ్ వీటితో పాటు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఇవి ఎంత ఇంపార్టెంట్ డాక్టర్? సో రెగ్యులర్ హెల్త్ చెకప్స్లో కూడా మనకి చాలాసార్లు ఇవి ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకుంటున్నాం, లాస్ట్ 1 year 2 years బ్యాక్ నీ హిమోగ్లోబిన్ అంతా బాగుంది, సడన్గా ఇప్పుడు హిమోగ్లోబిన్ 2 points తగ్గింది. బట్ చాలా మందికి ఏంటంటే ప్రాబ్లం అలసట వేరే లక్షణాలు వచ్చాయనుకోండి, మనకు డాక్టర్ సంప్రదిస్తారు. సో ఒక 1 or 2 or 3 హిమోగ్లోబిన్ డ్రాప్ ఉంటే ఆర్ హిమోగ్లోబిన్ ఆ బ్లడ్లో శాతం మనకి డ్రాప్ ఉంటే తగ్గితే వాళ్ళు కంపెన్సేట్ చేసేస్తూ ఉంటారు. అంటే లైక్ దే విల్ బి హ్యాబిటేటెడ్ టు దట్ అండ్ దే వోంట్ అప్రోచ్ ద డాక్టర్. సో ద ప్రాబ్లమ్ స్టార్ట్స్ దేర్ అనమాట. సో రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకుంటున్నాం,
సో మనకి హీమోగ్లోబిన్ డ్రాప్ అయింది అనుకో, సో హీమోగ్లోబిన్ ఎందుకు డ్రాప్ అయిందో మనం చెక్ చేస్తే ఖచ్చితంగా మనం ఎర్లీగా క్యాన్సర్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. సో వెరీ ఇంపార్టెంట్ అంటారు హెల్త్ చెకప్స్ 100%, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 50 years. ఆఫ్టర్ 50 years. Especially after 50 years. ఓకే. Colon cancer chances will be high, but with modern lifestyle, with my experience I'm telling, very very young people, 20 years, 18 years, 25, 28, 30, people are getting colon cancers. యంగ్ ఏజ్ లో కూడా వస్తుంది ఇప్పుడు. So, colon cancer is no more a disease of old age. ఓకే. Previously it was. ఒకప్పుడు ఈ డిసీజ్ వాళ్ళకి లేకపోతే ముసలి వయసులో ఉన్న వాళ్ళకి వస్తుంది. నో, ఇప్పుడు అలా లేదండి. ఆ థింకింగ్ ఉంటే మనం ఖచ్చితంగా దాని నుండి బయటకు రావాల్సిన అవసరం ఉంది. వెరీ యంగ్ ఏజ్లో కూడా కొలాన్ క్యాన్సర్స్ చాలా చూస్తున్నాం ఈరోజు మన డైలీ ప్రాక్టీస్లో. డాక్టర్, అలానే ఫైనల్గా ఇలాంటి కొలోన్ క్యాన్సర్ కానీ ఎనీ క్యాన్సర్ ఫర్ దట్ మ్యాటర్ ఇవి అవాయిడ్ చేయడానికి తీసుకోవాల్సిన ప్రికాషనరీ మెజర్స్ ఏంటి? ఎస్పెషల్లీ కొలాన్ క్యాన్సర్స్ తీసుకోవాల్సిన మెజర్స్ కొంచెం స్పెసిఫిక్గా ఉంటాయండి. దానికి మనం చేయాల్సింది ఏంటంటే హ్యావింగ్ హై ఫైబర్ ఫుడ్, పీచు పదార్థాలు మన ఫుడ్ హ్యాబిట్స్లో డైలీ ఉంచుకోవడం చాలా అవసరం. ఓకే. అలాగే పళ్ళు, ఫ్రూట్స్ అండ్ ఆల్ థింగ్స్, అండ్ అవాయిడింగ్ రెడ్ మీట్. అవాయిడ్ చేయాలి రెడ్ మీట్. ఓకే. అండ్ యాజ్ వెల్ యాజ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ హ్యావింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. దిస్ ఆల్ విల్ డెఫినెట్లీ ప్రివెంట్ యువర్ డిసీజ్ ఫ్రమ్ కొలాన్ క్యాన్సర్. అంటే చూడ్డానికి అంత సింపుల్ టిప్సే అందరూ చెప్తారు, ప్రతిసారి చెప్పేదే అని అనుకుంటారు, కానీ దీనివల్లనే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మర్చిపోతూ ఉంటారు. 100%. మనం డైలీ ఫైబర్ ఫుడ్ అని చెప్తుంటాం, బట్ హై ఫైబర్ ఫుడ్ అని చెప్తాం. బట్ యాజ్ అ లాంగ్ రన్లో డైలీ ఫైబర్ ఫుడ్ తీసుకుంటే డెఫినెట్గా రిస్క్ ఆఫ్ కొలాన్ క్యాన్సర్ ఈజ్ లెస్. ఓకే. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్ఫుల్ టిప్స్. చాలానే ఇలాంటి క్యాన్సర్స్ వినగానే భయపడిపోతుంటారు, కానీ మీరు చెప్పినట్లు ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ కానీ చేసుకుంటే క్యూర్ అవుతుంది అని చాలా మందికి తెలీదు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో చూసారుగా వ్యూవర్స్, క్యాన్సర్ అనేది క్యూరబుల్ అని చెప్పలేకపోవచ్చు, కానీ ఎర్లీగా డయాగ్నోస్ కానీ చేసుకుంటే ఇది డెఫినెట్గా క్యూరబుల్. సో డాక్టర్ చెప్పినట్లు క్యాన్సర్ అనగానే ప్యానిక్ అయిపోయి అది ఇంకా ఏం చేయాలో ఎలా చేయాలో అని చెప్పి ఆలోచించకుండా మీకు ఉన్నా లేకపోయినా ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేసుకోవడం చాలా మంచిది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ సిమ్టమ్స్ ఎవరిలోనన్నా కనిపిస్తే వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. సో డు నాట్ ఫర్గెట్ టు ఫాలో వాయిస్ ఆఫ్ డాక్టర్స్.